వలసవాదులు పరిపాలిస్తున్నారు. అధికార పక్షాలిద్దరు వలసవాదులే. వాళ్ళ ఆస్తులన్నీ బెంగళూరులో, చెన్నైలోనే ఉంటాయి. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ. మన ఊర్లు బాగుపడాలని ఎవడని కోరుకుంటున్నాడా? తెలంగాణ పల్లెల్లో ఇట్లా తనుకునేది ఉంటుందా? ఊర్లు వదిలిపోవడం ఉందా తెలంగాణ పల్లెల్లో ఎక్కడైనా? మన దగ్గరే కదా దరిద్రం. ఎందుకని మనం ప్రజల్ని సాటిస్ఫై చేయలేనప్పుడు ప్రజల్ని గొడవలు పెట్టి ఒక వర్గాన్ని మన వెనకాల ఉంచుకుందాం. ఇది ఇక్కడ రాజకీయ నాయకులు. వీళ్ళందరికి పిల్లలేమో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉంటారు. మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెడితే హైదరాబాదు, బెంగళూరు ఆదాయం తగ్గి మనకు ఆదాయం వస్తుంది. పన్నుల ఆదాయం మనకు వస్తుంది. కనీసం ఆ పని కూడా ఈ రోజు వరకు చేయడు చంద్రబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? వాళ్ళ హెడ్ క్వార్టర్లో, వాళ్ళ ఆఫీసులు. ఏది భారతీయ సిమెంట్స్, ఇటు పక్కన ఈయన హెరిటేజ్, ఇక్కడ ఎందుకు పెట్టరు? మనకున్న దరిద్రం. కాబట్టి మనం ఇప్పట్లో దాన్ని ఆశించలేం. మళ్ళీ అటు పక్కకి డైవర్ట్ అయిపోతున్నాం. బేసిక్ గా ఇవాళ ఏమైతే ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లో అంటే ఎక్కువ పెళ్లి చేసుకుంటే భార్యను పోషించగలమా లేదా, నా సంపాదన సరిపోద్దా లేదా అనే భయం ఒక్కటి వల్ల లేట్ అవుతుందా? ఇది ఏపీ డెవలప్మెంట్కి, వీళ్ళ భవిష్యత్తుకి ఎంతవరకు లింక్ చేయొచ్చు? ఒకవేళ మీరు అన్నట్టు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఒక బలమైన నగరము, ఒక ఆర్థిక రాజధాని లాంటిది ఏమన్నా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంటే బేసిక్గా మనం ఏంటంటే చాలా కాలం నుంచి వీటి మీదన ఒక భారీ ముద్ర వేసేసాం మనం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. దాని నుంచి మన రాష్ట్రంలో ఇప్పుడు వైజాగ్కి ఆ ఛాయిస్ ఉంది. దాన్ని